ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు తాను అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్. సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు, మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు. సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయిందే, మ్యానుఫ్యాక్చరింగ్ అయిందే, మళ్ళీ అన్ని స్కాములు అయినాయి. సో దీన్ని ఫెసిలిటేట్ చేసుకునేందుకు మధ్యలో పాలసీలో లేని లిక్కర్ స్కామ్ను చూపించే ప్రయత్నం. లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసినారు, మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసిన జడ్జిమెంట్. వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది. మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు, పక్కన పెడతారు కదా. అది వీళ్ళు ఏమన్నారు, పక్కన పెట్టలే అంతా కలిపేస్తారంట. నోట్ నెంబర్లు లేవు, అన్నీ కలిపేసినామంటున్నారు. అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బులు అని చెప్పి తెలుస్తాయని, ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్రాండ్ వేసి 11 కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఏ స్టేజ్కి పోతూ ఉన్నారని అంటే వీళ్ళు, భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే, మిథున్ రెడ్డి పరిస్థితి అంతే, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులే అంతే. మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు, వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు.
ఆమె చూపిస్తే ఈ డేటా ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు. రాసినందుకు ఎక్కడికి పోతాం మనం? ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం. మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాం. ఇది కొంచెం కరెంట్ టాపిక్స్. టీటీడీ ఏం జరుగుతూ ఉంది, దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం. టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా, ఫర్గెట్ అబౌట్ దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రతిష్ఠత ఉంది. అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అబాస్పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చంద్రబాబుని అడుగుతాను, అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఆ రోజు ఆయన అన్న మాటలన్నీ మీ అందరికీ గుర్తుండాయి కదా. ఆయన అన్న మాటలు ఇవే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. నేను అడుగుతాను, మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కల్తీ నెయ్యి ఆరోపణలున్న